అవసరం. ఏదైతే నీకు సీరియస్ ఇష్యూ ఉందో అదొక్కటే నువ్వు వాడిన తర్వాత దానికి ప్యారల్ వాడుతూ ఉంటే అది ఎట్లా అనేది మనం గైడ్ చేస్తాం అనమాట. అది వింటుంటే ఏంటంటే అన్ని వాడుకోవాలనిపిస్తుంది. అవసరం మనకి ఈ ప్రోడక్ట్ అవసరం లేదు. మందు, సిగరెట్, గుట్కా ఇలాంటి అన్నిటి నుంచి 3 months ఛాలెంజ్ చేసి ఉదయం 2 డ్రాప్లు, సాయంత్రం 2 డ్రాప్లు అన్నంలో, కాఫీలో, టీలో, వాటర్లో కలిపి ఇచ్చేసిన కానీ వాళ్ళకి ఏ టేస్ట్ డిఫరెన్స్ తెలియదు, ఏం తెలియదు. జస్ట్ 3 months వాళ్ళు బయటకు వచ్చేస్తారు ఆ ఇదిలో నుంచి. నాకు నా ఫోన్ నెంబర్కి ఇది మొత్తం వాట్సాప్ పెట్టు. మా బావకి స్టోన్స్ ఉన్నాయి. అతను ప్రతి సంవత్సరం సఫర్ అవుతూ ఉంటాడు. అసలు నీ ప్రోడక్ట్ ఇప్పుడే ఇస్తాను అంటే ఆయన హైదరాబాద్ పంపిస్తా. అదే ఓకే పంపిస్తాను. ఆయన మెడికల్ షాప్ ఒకవేళ నీకు తెలుసు అన్నాడు. అసలు హైదరాబాద్లో ఇంకా ఇంట్రడ్యూస్ అవ్వాలి. కంపెనీ ఏంటంటే పర్మిషన్ వచ్చిన తర్వాత ఇది హైదరాబాద్లో వాళ్ళు లోకల్లో మార్కెటింగ్ ఆపేస్తున్నారు కాబట్టి ఇంకా 1 month పర్మిషన్ వచ్చింది. మార్చి ఆఖరికల్లా పర్మిషన్ వచ్చింది అనమాట. అమ్మా చెప్పమ్మా. సరే అమ్మా వెళ్తున్నానమ్మా. ఇప్పుడు కాఫ్ ఏంటంటే 18,000 డ్రా చేయమంటమ్మా. జనరల్గా మనకి దగ్గు స్టార్ట్ అయింది అనుకో, మనం ఎన్ని సిరప్ వాడినా కానీ ఆ దగ్గు అంతే ఉంటుంది. ఆ సిరప్ తాగినంత సేపే ఉంటుంది, మళ్ళీ వచ్చింది తీపి కానీ మళ్ళీ దగ్గు వస్తుంది. బట్ ఇది అట్లా కాదు, సెకండ్ డే రిలీఫ్ ఉండిద్ది. అండ్ 300 అంత ఉంటుంది. అండ్ ఇదేంటంటే డ్రై కాఫ్ ఉంటుంది కదా, గొంతు లేదు అడ్డుపడతా ఉన్నట్టు ఇట్లా ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి తాగితే కఫం లాగా మొత్తం కళ్ళిగిలి మొత్తం బయటపడిపోయింది. చిన్న వామిట్ లాగా వచ్చి మొత్తం క్లియర్ అయిపోయింది. అసలు ఇప్పుడు మీ మెడిసిన్స్ వాడుతున్నాం. సపోజ్ సీరియస్ ఇష్యూస్కి ఉన్న ప్రతి మెడిసిన్ వాడచ్చు. ఏది ఇంగ్లీష్ ఇప్పుడు కాదు హోమియో వాడుతున్నాను అనుకో, ఏ మెడిసిన్తో ఈ మెడిసిన్ వాడచ్చు. ఇది వాడుతున్నప్పుడు వాళ్ళు చెప్తారు కదా, ఇప్పుడు అవతల వాడుతున్నావు టెస్ట్ చేస్తారు కదా, ఇంక మీరు తగ్గింది ఆపేయడానికి ఆ మెడిసిన్ ఆపిచ్చేస్తారు వాళ్ళే. అది ఓకేనా మామూలుగా వేసుకోవచ్చు, వాడచ్చు. ఏ రెస్ట్రిక్షన్ లేదు, 0 రెస్ట్రిక్షన్. ఏది వాడుతున్నా ఇది వాడచ్చు. కేవలం ఒకటే నియమం ఏంటంటే ఈ వాడుతున్నప్పుడు మనం 4 to 5 liters ఆఫ్ వాటర్ కన్జ్యూమ్ చేయాలి. అదొక్కటే నియమం. మెడిసిన్ వేసుకున్న తర్వాత అరగంట ముందు అరగంట తర్వాత అలా ఏమీ లేదు. చెప్తా రెస్ట్రిక్షన్ కూడా 2 చెప్తాను నేను. త్రిఫలస్ ఇదేంటంటే గ్యాస్ట్రైటిస్కి 1 week సివియర్ గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం కూడా రిలీఫ్ వచ్చేసి. ఇది ఒక వైద్యనాథే. అంటే ఎలర్జీ కాకపోతే ఎలాంటి ఎలర్జీస్ అయినా కానీ, స్కిన్ ఎలర్జీ, కాఫ్, కార్బో కాఫ్, ఇది ఏంటంటే బ్లడ్ క్యాన్సర్ కాకుండా ఎటువంటి క్యాన్సర్ అయినా కానీ స్టేజ్ 1 to క్యాన్సర్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి నార్మల్ లైఫ్ తీసుకొచ్చింది. అంటే డెడ్ సెల్స్ అన్నిటిని యాక్టివేట్ చేసింది ఇది కార్బో కాఫ్ అనేది. సో స్టేజ్ 3 and స్టేజ్ 4 అనుకో వాళ్ళ యొక్క లైఫ్ టైంని 2 to 3 years అనేది పెంచిద్ది అనమాట. రేపు మాప పోయేవాడు 2 ఏళ్ళు మనతో ఉన్నాడంటే అది అంత గొప్ప విషయం. అది ఆ పరిస్థితిని ఇచ్చింది అనమాట. బేబీ కాఫ్ చిన్నపిల్లలకి ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ పుట్టడమే అన్హెల్దీ పుడుతున్నారు. పడగానే కాళ్ళు ఇరిగిపోవటం, పడగానే చెయ్యి ఇరిగిపోవటం అలా ఉంటుంది. నా కొడుకైతే ఇది వాడిన తర్వాత మాటలు స్టార్ట్ అయినాయి. 3 ఏళ్ళు మాటలు రావట్లేదు, 4 ఏళ్ళు రావట్లేదు అన్న వాళ్ళకి ఇది ఇస్తే ఖచ్చితంగా మాటలు వస్తాయి. ఛాలెంజ్. నా ఇంట్లో 3 కేసులు ఉంది. గైనిక్ నా దగ్గరే ఉంది, బేబీ నా దగ్గరే ఉంది, ఆర్దో నా దగ్గరే ఉంది అనమాట. ఇది పంట దిగుబడి పెంచడం కోసం ఇదనమాట. అది కూడా ఆయుర్వేదిక్. ఇది అడిషనల్ అనమాట. మోకాళ్ళు జాయింట్ పెయిన్స్ అన్నింటికి ఆయిల్ లాగా వాడతారు. ఇది ఆయుష్ పౌడర్ అని మన మిల్క్ పౌడర్, బయట దొరికే మిల్క్ పౌడర్ అన్ని కాంప్లాన్, బూస్ట్, బార్న్విటా అన్నీ ఏంటంటే మైదా ప్లస్ షుగర్. ఇది ప్యూర్ ప్రోటీన్ పౌడర్ అనమాట. అసలు ఇది తాగడం స్టార్ట్ చేస్తాక పెద్దోళ్ళు పిల్లలు తాగచ్చు. మా పిల్లలు ఇది తప్పితే ఇప్పుడు ఇది కూడా తాగరు. పాలల్లో కలిపి క్లియర్గా పెంటలకు ఉన్న డైజెషన్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఏంటంటే కాన్స్టిపేషన్ కలిగి ఇది వాడతారు అనమాట. ఇది ఎక్సెస్ వాడకూడదు, కొంచెం వేసుకొని వాడాలి. ఇంకా మిగతా అన్ని కూడా హెల్త్ ప్రొడక్ట్స్, హెర్బల్ బ్యూటీ ప్రొడక్ట్స్ అనమాట. ఒక టూత్ పేస్ట్ మనం వాడితే మామూలుగా ఇప్పుడు ఇదే ఉంది, మధ్యాహ్నం భోజనం చేసి వచ్చాను, జనరల్గా స్మెల్ స్టార్ట్ అయింది, క్యావిటీ గమ్ స్టార్ట్ అయింది. కానీ నాకు కొంచెం కూడా గమ్ లేదు. రాస్తాను ఇది ఎంతకాలం పెడుతున్నానా ఉండదు. నీకు మార్నింగ్ బ్రష్ చేసినప్పుడు ఎంత ఫ్రెష్గా ఉంటావో మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ కూడా అదే ఫ్రెష్గా ఉంటావు. నిద్రపోయి లేచాక కూడా నీకు బ్యాడ్ స్మెల్ రాదు. అంత బాగా పనిచేస్తుంది అనమాట. ఇది హెర్బల్ ఇందాక అడిగారు కదా బాగా, హెయిర్ ఆయిల్ అనమాట. హెయిర్ లాస్ లేకుండా హెయిర్ ఆయిల్. ఇవన్నీ ప్రతిదీ అక్క ఎంత ఇదంటే ఇప్పుడు యాక్చువల్గా ఇది ఉంది, ఇది పంచతులసి. ఇది మనం నార్మల్ వాటర్లో మనం ఒక సపోజ్ ఒక బిందె వాటర్ అనుకో 10 drops వేసుకుంటాం అనమాట. 5 to 10 drops వేసుకోవాలి, 8 drops. ఇది తాగితే ఏంటంటే మనకి కొన్ని రోగాలు మనకు తెలిసి వెళ్ళిపోతాయి మన ఇమ్యూనిటీ వలన.
అలాంటి రోగాలు చాలా వాటి 200 రోగాలు మనకు రాకుండా చూసింది అనమాట. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫ్రెష్గా ఉంటాం. ఆ ఫ్లేవర్స్ అనేవి ఎప్పుడు మనకి ఇలా ఉంటాయి, చాలా హ్యాపీగా నోరంతా ఫ్రెష్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు కంపెనీ ఎంత డీప్గా మనకు పేషెంట్ గురించి ఎంత బాగా ఆలోచన నాకు ఏంటంటే ప్రతిదీ మాఫీ అయిపోయింది, ఇప్పుడు ప్రతిదీ కలితే. అట్లాగే ఆడవాళ్ళకి ఏంటంటే ఈ మెన్స్ట్రల్ సైకిల్లో వాడే ప్యాడ్స్ అన్నీ కూడా డూప్లికేట్ అయిపోయి రీసైక్లింగ్ చేయడం చేస్తున్నారు, వాటి వల్ల క్యాన్సర్స్ వస్తున్నాయి. సో అందుకోసం వాటి నుంచి విముక్తి పొందడానికి ప్యాడ్స్ ఉన్నాయి ప్లస్ వాష్ అనమాట. సో ఎటువంటి ఇన్ఫెక్షన్స్ లేకుండా క్లీన్ వాష్ చేసుకోవాలి, అంత డీప్గా వెళ్ళారనమాట. సో ఇవన్నీ చూసిన తర్వాత నా కంపెనీ మీద అదొక టైప్ ఆఫ్ రెస్పెక్ట్ అనేది. సో ఇది చెయ్యాలి, ఖచ్చితంగా 10 మందికి వెళ్ళాల్సిందే అని చెప్పి అనే కాన్సెప్ట్ అనేది మనం తీసుకొచ్చాము. ఇంక ఇవన్నీ కూడా ఇంకా ఇది తెలిసాక పాలకి అంటే ఆవులకి గేదెలకి వాటి యొక్క దానాలు చేసి కలిపేస్తే వెన్న శాతం పాల శాతం పెరిగిద్ది, ఆవు యొక్క బోన్ ఆ బోన్ క్వాలిటీ కూడా బలం పెరిగిద్ది అనమాట. వాటికి ఎంత డిమాండ్. మొన్న ఒక్కరోజు 10 డబ్బాలు తీసుకెళ్ళిపోయారు గుంటూరు, ఒకటి తీసుకెళ్లారు వెంటనే 10 డబ్బాలు తీసుకెళ్ళిపోయారు. అట్లా ఇది వెయిట్ లాస్ కోసం గ్రాస్ పౌడర్ అట్లా అన్ని బిజినెస్ బాగా వచ్చాయి. 5 నిమిషాలు